ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు. ఈరోజు వాగ్దాన సందేశం, నీవు మహాభివృద్ధి నొందుదావు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం, నీవు మహా అభివృద్ధి నొందుదావు. యోబు ఆవేదనకు తన స్నేహితుడైన బిల్దదు తగిన సమాధానం ఇచ్చి యోబును ఆదరించుచు ఈ మాట చెప్పారు. ఆదరణకరమైన ఈ మాట ఏమిటంటే, నీవు మహా అభివృద్ధి నొందుదు. ఈరోజు నీవు బాధపడుతున్నావా? ఆర్థిక సమస్యల గురించి, అనారోగ్య సమస్యల గురించి. నీవు మహా అభివృద్ధి నొందుతావని ప్రభు ఈరోజు మాట్లాడుచున్నాడు. మరి నీవు మహా అభివృద్ధి నొందాలంటే ఏం చేయాలి? మొదటిగా నువ్వు దేవుని తట్టు తిరగాలి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. దేవుని బిడ్డలారా, నీవు దేవుని తట్టు తిరిగితే మహాభివృద్ధి నొందుతావు. లోకం తట్టు తిరిగితే నీవు శ్రమలు, సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నీవు మహాభివృద్ధి నొందాలంటే రెండో పాయింట్, దేవుని ఎదుట నిందారహితుడిగా ఉండాలి. ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనం. ప్రభు అబ్రహాముతో చెప్పిన మాట, నీవు నిందారహితుడిగా ఉండు, నేను గొప్ప జనంగా చేసి మహాభివృద్ధి చేస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. మూడోది, నీ జీవితమును మార్చుకోవని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆదికాండం 35వ అధ్యాయం 10-11 వచనాలు. మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారం ఒప్పుకోవాలి, మన జీవితమును మార్చుకోవాలి. వ్యతిరేకమైన దేవునికి వ్యతిరేకమైన పాపం ఏదున్నా దాన్ని తీసేసుకోవాలి. అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. నువ్వు జాగ్రత్తగా దేవుని వెతుకు. ఆయన ఎడల దేవుని బిడ్డల ప్రేమ కలిగి జీవించు. కొద్దిగా మారు మనసు పొందు. దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నను, ఏ పరిస్థితిలో ఉన్నను, దేవుడు నిన్ను తుది వరకు కాపాడుతాడు, రక్షించి మహాభివృద్ధి చేస్తాడు. గొప్ప కార్యాలు దేవుడిని జీవితంలో చేస్తాడు. ఆయనను బ్రతిమానుకోలేని ఎడల నీ స్థితి కొద్దిగా నిన్న తుదకు మహాభివృద్ధి నొందుతావు. దేవుని బ్రతిమాలుకుంటే, కొద్ది స్థితి నీదుంటే మహాభివృద్ధి నొందే స్థితి దేవుడు నీకు ఇస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు దీవించును గాక. ఆమేన్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.